రాలేదు, ఖాళీ కూర్చుని నేర్చేద్దాం. ऐसे चलना ही ఆ దగ్గర నీకు కోర్టులో నిలబెట్టండి, శిక్ష అయిందని మీడియాను ఉపయోగించి స్ప్రెడ్ చేయండి. ఎవరి కాదు ఆటోమేటిక్ ప్రాక్టికల్గా అది ఇంపార్టెంట్. ఇది హైలైట్ చేస్తాం సార్. మెయిన్గా ఏంటంటే పబ్లిక్లో ఉండదు ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ రూల్స్ అనేవి బ్రేక్ చేస్తేనే మనం తొందరగా వెళ్ళగలుగుతాం అనుకుంటున్నారు, కానీ దానివల్ల ప్రమాదాల్లో మనం జీవితాలను కోల్పోతాం, అవయవాలను కోల్పోతాం అనే యాంగిల్ లేదు. ఇవాళ ఉదాహరణకు చూస్తే ఒక కూరగాయల లోడుకి వెళ్తున్న లారీ రాయలసీమ నుంచి బెంగళూరు వెళ్తే తిరగబడింది. 10 మంది చనిపోయారు, 14 మందికి గాయాలని. ఇంకా మీరు లారీల్లో ప్రయాణించడాలేంటి? ఇన్ని బస్సులు ఇవన్నీ వచ్చినాయి. డబ్బు ముఖ్యమే, డబ్బు కన్నా సమయం విలువైంది, సమయం కన్నా అన్నిటికన్నా ప్రాణం విలువైంది. కాబట్టి ఈ మీడియా వాళ్ళు కష్టపడి కలెక్ట్ చేసే నాలెడ్జ్ని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, మీరు గాలి, నీరు, ఆహారము, బట్ట, గూడు తర్వాత గూడు కన్నా కూడా మీరు దైవ ప్రార్థన తర్వాత మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది రోడ్ సేఫ్టీ. ఆ రోడ్ సేఫ్టీ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మీరు పేపర్ తిరగంగానే ముందు ఏం యాక్సిడెంట్ జరిగినాయి, టీవీ పెట్టంగానే పడుకోబోయే ముందు టీవీ న్యూస్ చూడండి, లేవంగానే న్యూస్ చూడండి. నేను అదే చేస్తాను. అంటే ఈ వారోత్సవాల్లో పబ్లిక్ని పిలిచి ఈ ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ అంటున్నారో వాటిపైన అవగాహన సదస్సులు ఏమైనా నిర్వహిస్తారా? నిర్వహిస్తున్నామండి. నిన్న ఉదాహరణకి 150 సంవత్సరాలు కన్నా ఓల్డ్ కాలేజీలో నిర్వహించాం. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది ఆ కాలేజీని చూడంగానే. అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్స్ని అవేర్నెస్ తెచ్చాం. ఇవాళ లేడీస్ కాలేజీలో, మిషనరీ కాలేజీలో కండక్ట్ చేసాం. అంటే గ్యాదర్ చేస్తామండి. ఒకరోజు ఆటో డ్రైవర్సు, ఒకరోజు లారీ డ్రైవర్సు, ఒకరోజు స్కూల్ బస్సుల డ్రైవర్లు, తర్వాత అట్లా వేరియస్ గ్రూపుల్ని గ్యాదర్ చేసి అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటాం. ఈ వారోత్సవాలు జరపడం వల్ల పబ్లిక్కి మేలు జరుగుతుందని మీరు ఆశపడుతున్నారా సార్? డెఫినెట్గా మేలు జరుగుతుంది. ఎలా మేలు జరుగుతుందంటే ఈ అవేర్నెస్కి వచ్చిన తర్వాత ఈ రోడ్డు భద్రత వారోత్సవాల్లో యాక్సిడెంట్ జరిగితే ఎంత నష్టం, జరగకుండా ఉంటే ఎంత లాభం అనేది మనకి బేరీజ్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి స్ప్రెడ్ అవుతుంది, వందల వేల మందికి మీడియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా.
తెలియని విషయాలు చాలా తెలుసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇది డిటిసి ఆదినారాయణ గారు చెప్తున్న పరిస్థితి. అంటే రోడ్డు సేఫ్టీని ప్రతి ఒక్కరూ ఫాలో అయితే ఎటువంటి అవరోధాలు జరగకుండా వాళ్ళు సేఫ్టీ ప్రయాణాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్ నైన్ న్యూస్, విశాఖపట్నం. జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి అంటే ఈ కార్యక్రమంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మనతో పాటు మాట్లాడడానికి డిటిసి ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జాతీయ భద్రతా వారోత్సవాల్లో అసలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు సార్? ఈ భద్రతా వారోత్సవాలు ఇది 36వదండి. అసలు ఎందుకు అవసరం పడిందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మన సంపద అంతా దోసుకెళ్ళటం వలన నాయకులకు సరైన సఫిషియెంట్ ఫండ్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ యాంగిల్లో ప్రొవైడ్ చేయలేకపోవటం వలన ఉండ పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్లు చేశారు. దాని నుంచి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ వచ్చినాయి. వాటిని తగ్గించాలనే సదుద్దేశంతో 36 సంవత్సరాల క్రితం మొదలైంది. మొట్టమొదట్లో జనవరి నెలలో ఉండేది ప్రతి సంవత్సరం 1వ తారీఖు నుంచి. తర్వాత మరి జనవరి 1వ తారీఖు అంటే అందరికీ అన్ఈజీగా ఉందని సెకండ్ ఆర్ థర్డ్ ఫోర్త్ వీక్లో మొదలెట్టారు. దాని తర్వాత దీన్ని ఇప్పుడు నెల చేశారు. ఈ నెల చేయటంలో ఫస్ట్ రిపోర్టర్ గారు చెప్పినట్టు మేము ఇచ్చిన టైం టేబుల్ కరెక్ట్ అది. తర్వాత ఏంటంటే మధ్యలో సంక్రాంతి పండగలు వచ్చినాయి. ఆ పండగలు రావటం వల్ల మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. 16వ తారీఖు జనవరి 2025 నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఈ 36వ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరపబడుతుంది. ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే శ్రద్ధ వహించండి. దేని గురించి శ్రద్ధ వహించాలా? రోడ్డు భద్రత గురించి. ఆ రోడ్డు భద్రత అంటే మన భద్రత, ఎదుటి వాళ్ళ భద్రత, జంతువుల భద్రత, వాహనాల భద్రత, సమాజం భద్రత. అయితే ఇందులో ఏం చేస్తాం? సెన్సిటైజేషన్ చేస్తాం. సెన్సిటైజేషన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని లేటెస్ట్ నాలెడ్జ్తో రిఫ్రెషర్ ట్రైనింగ్ లాంటిది ఇది. మనందరికీ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఎలా చేస్తామో అలా చేస్తాం. దీన్ని ఈ భద్రతని మనం పెంచడం ద్వారా, రోడ్డు ప్రమాదాలు తగ్గించడం ద్వారా 3% జీడిపి ప్రతి సంవత్సరం న్యాచురల్ కెలామిటీస్ కన్నా జరిగే నష్టాన్ని తగ్గించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అయితే అదృష్టం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో గడ్కరీ గారు ఇప్పుడు తీసుకొస్తున్న రిఫార్మ్స్ నా 30 సంవత్సరాల సర్వీసులో ఉన్నతమైనవి. అంటే అంతకుముందు కూడా ఉన్నతమైనవి వచ్చినాయి. ఈయన ఎస్కలేట్ చేస్తున్నాడు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆయన మన స్టేట్లో బాగా వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా కాంతిలాల్ దండే మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి గారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరూ కలిసి బాగా దీన్ని ఉధృతంగా మమ్మల్ని ప్రోత్సహించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందులో ఏం చేస్తామంటే వేరియస్ కమ్యూనిటీస్ని సెలెక్ట్ చేస్తాం. స్టూడెంట్స్ని, లారీ ఓనర్స్ని, డ్రైవర్స్ని, హెల్త్ చెకప్, అవేర్నెస్ క్లాసులు, తర్వాత రోడ్ సేఫ్టీ నాలెడ్జ్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి వీటిని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. నిన్న కలెక్టర్ గారి సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. మనం ఎంతసేపు సింగపూర్లో, జపాన్లో ఇలా డస్ట్బిన్లు ఉంటాయి, వాటిని వాడతారు, మన ఇండియాలో లేవని అనుకుంటున్నాను. నా చిన్నతనంలో నేను అనుకునేవాడిని. మేము చదివిన బెస్ట్ ఏపీ రెసిడెన్షియల్ తాడికొండలో చూసిన వాళ్ళం బయట చూస్తే ఏంటని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చూస్తే నిన్న మీటింగ్లో చెప్పింది ఏంటంటే ప్రతి ట్రాన్స్పోర్ట్ వాహనంలో కూడా డస్ట్బిన్లు పెట్టాలి.
డస్ట్బిన్లు ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సుల్లో కూడా డస్ట్బిన్లు పెట్టలేకపోతే సంచులైనా పెట్టాలి. నేనైతే చాలా రోజుల నుంచి మొక్కను పెడతాను, డస్ట్బిన్ ఎప్పటి నుంచో వాడుతున్నాను. అదేవిధంగా నా మిస్సెస్ కార్లో కూడా, అది మా ఫ్యామిలీ కార్లో కూడా వాడతాం. కాబట్టి రూల్ అనేది మనం ఆచరించడానికి ఉన్నాయి, బ్రేక్ చేయటానికి కాదు.